ఊర్లో శంకర్రావు గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఏమేమి సంక్షేమాలు జరిగింది? మాకు అన్ని వస్తున్నాయి. ఇల్లు ఇచ్చాడు, డోక్రా వస్తుంది, రైతు భరోసా అన్ని వస్తున్నాయి. మీ ఊర్లో ఏమేమి అభివృద్ధి జరిగిందండి? హాస్పిటల్ కట్టించాడు, ఈ రోడ్లు వేపించాడు, సిమెంట్ రోడ్లు అన్ని చేస్తున్నాడు. బాగానే చేస్తున్నాడు ఆయన. ఇంతకు ముందు పాలన బాగుంది, ఈ పాలన బాగుంది. ఇప్పుడే బాగుంది. ఆయన రోడ్డు వేయించుకోలేదు ఇంటి ముందుల. పోయిన ఎమ్మెల్యే గారు 20 సంవత్సరాలు చేశారు. కన్నా గారు ఒక్క పని చేయలేదు. సాయిబుల్కి ముస్లిమ్స్కి ఏం చేయలేదు. జగన్ గారు బాగానే చేస్తున్నారు. మాకు బాగానే చూస్తున్నాం. ముస్లిమ్స్ 4% ఇచ్చారు వాళ్ళ నాన్నగారు. బాగానే ఉంది. ఈయన కూడా అమలు చేస్తున్నాడు. అయ్యే మీ ఓటు ఎవరికి వేస్తారు? అని ఇంకెవరికి వేస్తాము? శంకరరావు గారికి, జగన్ గారికి వేస్తాం. ఎందుకని? అంతే, మాకు నచ్చాడు కాబట్టి వేస్తున్నాడు. మాకు ఇస్తున్నాడుగా అన్ని. మీ ఊర్లో రోడ్లు అన్ని అయిపోయినాయి? అన్ని అయిపోయినాయి. ఎక్కడో ఒకటి ఉంటుందే, ఉందో లేదో నాకు తెలియదు కానీ అన్ని అయిపోయినాయి. హాస్పిటల్ బాగుంది, 10 కోట్లు పెట్టి చేపిస్తున్నాడు. సచివాలయాలు కట్టించారా? అవన్నీ 4 కూడా అయిపోయినాయి. 4, 3 ఉన్నాయి, 3 కూడా అయిపోయినాయి. ఇంతకుముందు ఎందుకని జరగలేదంటారు? వాళ్ళు చేయలేదు. వాళ్ళ తింటాం సరిపోయింది వాళ్ళకి. జన్మభూమి కమిటీ వాళ్ళకి. శంకర్రావు గారి పాలన మరి బాగుంది. ఆయనకే మంచివాడైతే మంచి మనిషి అని.